హలో ఎవరీవన్, మనం ఈ వీడియోలో అయితే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్స్ అయితే నడుస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో మీకు బిగ్ సేవింగ్స్ డే అని 2 మే నుంచి 9th మే వరకు అయితే జరుగుతున్నాయి. అండ్ అమెజాన్లో చూసుకుంటే మీకు గ్రేట్ సమ్మర్ సేల్ అని చెప్పేసి ఈ మంత్ 2 నుంచి 7th మే వరకు అయితే సేల్స్ అయితే జరుగుతున్నాయి. స్టిల్ మీకు స్టాక్ అవైలబిలిటీలో ఉంది. సేల్స్ ఆల్రెడీ లైవ్లోనే ఉన్నాయి, కొనుక్కోవచ్చు ఎవరన్నా కాబట్టి. సో ఈ సేల్స్లో ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, ఏం గ్రేట్ డీల్స్ మొబైల్స్ మీద ఏమున్నాయి, అట్లాగే వర్త్ అది ఎంతవరకు డిస్కౌంట్ వస్తున్నాయి అనేది, సో ఏ మొబైల్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంత మంచి ఆఫర్స్ కానీ లేదంటే అంత మంచి మొబైల్స్ అయితే లేవు. ఆల్మోస్ట్ మీకు ఓల్డ్ ఫోన్సే ఉన్నాయి. దట్టు మీకు డిస్కౌంట్ కూడా అంతగా లేదు. మ్యాక్సిమం మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ విషయానికి అయితే వద్దాం. ఫ్లిప్కార్ట్లో మీకు ఈ బిగ్ సేవింగ్స్ డేస్ అనేది 9th వరకు అయితే ఉంది. ఇంకా ఒక 3 days అయితే ఉంది మనకి టైము. సో దీంట్లో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద అయితే ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే, ఒకవేళ మీకు ఈఎంఐ ద్వారా పర్చేస్ చేసుకున్నట్టయితే క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అప్ టు 1000 రూపీస్ డిస్కౌంట్, ఈఎంఐ కాకుండా డైరెక్ట్ సింగిల్ పేమెంట్తో మీరు మొబైల్ కానీ బై చేస్తే 750 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇది అబోవ్ 5000 వర్త్ ఉన్న మొబైల్ అయితే కొనాలన్నమాట. సో మొబైల్స్ అయితే చూసుకోవచ్చు, మీకు మోటరోలా, రియల్మీ, వివో T2, సో చాలా మొబైల్స్ అయితే ఆఫర్లో పెట్టారు. సో వీటిలన్నింటిలో నేను ఫిల్టర్ చేసి మీరు కొనాలనుకున్న బడ్జెట్ తగ్గట్టు ఏవి బాగుంటాయి అనేది నేనైతే వీడియో అయితే చేశాను అనమాట. సో బ్రాండ్ వైజ్గా కూడా ఇచ్చాడు, పోకో, రియల్మీ, వివో, శాంసంగ్ ఏవని. సో ఫస్ట్ మనం బడ్జెట్ విషయానికి వస్తే ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ఒక 9000 లేదా 8000 లోపల కానీ మొబైల్ కానీ చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఎడ్జ్ చాలా బాగుంది. మీకు 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. అన్నింటిలో మీకు కెమెరా కావచ్చు అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావచ్చు, మీకు 5000 mAh బ్యాటరీ కావచ్చు. సో ఎలా వాడుకున్నా కానీ మీకు 8000 రూపీస్లో చాలా వర్తీ మొబైల్. ఇంకా మీ దగ్గర నేను చెప్పేది ఇప్పుడు వితౌట్ డిస్కౌంట్, మీరు డిస్కౌంట్ కానీ వేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఇది 6250 రూపీస్కి అయితే వస్తుంది. ఎందుకంటే మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే అప్ టు 750 రూపీస్ వరకు అయితే నాన్ ఈఎంఐ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి మీకు ఇది చాలా మంచి డీల్ అవుతుంది. ఒకవేళ 10,000 రూపాయలు అయితే మీకు ఫ్లిప్కార్ట్లో కూడా మీకు పోకో M6 Pro అయితే అమ్ముతున్నారనమాట. సో ఈ పోకో M6 Pro అనేది మీకు అమెజాన్లో ఇంకా చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడ 10,000 ఉంది. అమెజాన్లో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 9500కి వస్తుంది. కాబట్టి మనం అక్కడ మాట్లాడదాం. ఈ ఫోన్ అయితే స్కిప్ చేయండి ఫ్లిప్కార్ట్లో. అండ్ ఫ్లిప్కార్ట్లో నాకు ఇంకొక మంచి డీల్ అనిపించింది. 15,000 రూపీస్ బడ్జెట్లో మోటో G54, దీని రెగ్యులర్ ప్రైస్ కూడా 15,000 ఉంటుంది. కాకపోతే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడడం వల్ల ఒక 650 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడున్న డిస్కౌంట్స్ అయితే అన్నిటికీ ఇవ్వట్లేదు, కొన్నిటికి మీరు చూసుకోవాలి. మీరు బై చేసేటప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, యాక్సిస్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుకి అయితే దీనికైతే ఎలిజిబిలిటీ ఉంది, ఈ మోటో G54 5G అనేది. సో మీ దగ్గర ఉంటే ఈ కార్డ్స్ అనేవి ఒకవేళ ఇమీడియట్గానైతే ఖచ్చితంగా మీరు 10,000 రూపాయల బడ్జెట్లో ఈ మోటో G54 5G ఫోన్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో కెమెరా బాగుంటుంది, మొబైల్ మీకు ప్రాసెసర్ కూడా మంచి డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 MP OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మీకు మంచి ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, సెల్ఫీ కెమెరా కూడా మీకు చాలా బాగుంటుంది. 15,000 బడ్జెట్లో నా పర్సనల్ చాయిస్ కూడా మోటో G54 5G. నెక్స్ట్ ఇంకొక మీరు బడ్జెట్ కానీ కొద్దిగా ఎక్కువ వేసుకున్నట్టయితే, నాకు మోటో నుంచి వివో నుంచి ఏదన్నా కొద్దిగా లేటెస్ట్గా మొబైల్ కావాలంటే వివో TT3X 5G అని ఉంది. దీంట్లో మీకు బేస్ వేరియంట్ ఇది 6GB 128GB వేరియంట్తో వస్తుంది. కాబట్టి ఇది కూడా బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో అన్నిటికంటే లేటెస్ట్గా రిలీజ్ అయిన స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 5G చిప్ సెట్ అయితే ఉంది. సో ఇది మీకు గేమ్స్ అనేది అంత బాగా హ్యాండిల్ చేయదు కానీ మోటో G54 లాగా. సో ఒక మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మీరు రెగ్యులర్ డే టు డే పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో కూడా మీరు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 4K వీడియో సపోర్ట్ అయితే చేస్తుంది. 120Hz రిఫ్రెష్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీంట్లో అన్నిటికంటే ద బెటర్ ఫీచర్ ఏంటంటే మీకు IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. సో ఏదైతే మీకు ప్రీమియం ఫోన్స్లో, ఐఫోన్స్లో, శాంసంగ్ ఫోన్స్లో 80,000 70,000 బడ్జెట్లో వాటర్ ప్రూఫ్ వస్తుంది కదా, సో అలా IP64 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ కాదు, మీరు వాటర్లో అయితే వేయకండి. బై మిస్టేక్ వాటర్లో పడ్డా కానీ ఒక 3 meters 2 meters వరకు అయితే వీళ్ళు ఇచ్చిన రేంజ్ ప్రకారం కొద్దిగా సర్వైవ్ అయితే అవ్వగలదు. సో బై మిస్టేక్ పడితే అప్పటికప్పుడు ఫోన్ చెడిపోకుండా అయితే ఉంటుంది అనమాట. అంతేగాని కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు అలా పెట్టేయడానికి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా మీకు 750 డిస్కౌంట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు 13,250 రూపీస్లో వస్తుంది. నెక్స్ట్ మొబైల్ మీకు పోకో X6 Pro 5G. ఎవరైతే గేమింగ్ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటారో ఒక 22,000 ఆ బడ్జెట్ రేంజ్లో కానీ చూస్తున్నట్టయితే ఇదైతే చాలా మంచి మొబైల్ అనమాట. దీంట్లో మీకు హైపర్ OS వస్తుంది. ఎప్పుడైతే లేటెస్ట్గా షామీ వాళ్ళ MI వదిలేసి హైపర్ OS రీసెంట్గా లాంచ్ చేస్తారు కదా, సో ఆ OSతోనే వస్తుంది ఈ పోకో X6 Pro 5G అనేది. మీకు 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ డిజైన్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది పోకోలో డిజైన్. ఇంతకుముందు ఇష్యూస్ అయితే ఉండేటివి,
మదర్ బోర్డ్ ఇష్యూస్. ఇప్పుడు ఈ ఫోన్లో అయితే మదర్ బోర్డ్ ఇష్యూస్ ఎవరు యూజర్స్ అయితే కంప్లీట్ చేయలేదు. మొబైల్ చాలా బాగుంది. మీకు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, AMOLED స్క్రీన్ ఉంటుంది, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మీకు డిస్కౌంట్ బాగుంది, మీకు ఆల్మోస్ట్ 22,000 రూపీస్కి అయితే వస్తుంది. కూడా చాలా బెటర్ ఆఫర్. ఒకవేళ పోకో లవర్స్ గేమింగ్ హైయెస్ట్ ప్రియర్ అంటే దీన్ని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ అది మీకు చాలా పవర్ఫుల్. మీకు MediaTek Dimensity 8300 ఏదైతే మీకు 35,000 40,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ ప్రాసెసర్ అయితే వస్తుంటుంది. సో బెటర్ గేమింగ్ కోసం ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ ఇంకొక 20,000 పర్ఫెక్ట్గా నా బడ్జెట్ 20,000 కావాలంటే సో మోటరోలా ఎడ్జ్ నియో 40. సో ఇది చాలా బాగుంటుంది. మీకు కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. ఇది కూడా మీకు 144 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీకు దీంట్లో కూడా మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రేట్ అయితే ఉంటుంది. సో MediaTek Dimensity 7030 ప్రాసెసర్ ఉంటుంది. మీకు మీడియం BGMI కావచ్చు, మీరు రెగ్యులర్గా ఆన్లైన్ గేమ్స్ అని చాలా ఈజీగా అయితే డీల్ చేస్తాయి మీరు రెగ్యులర్గా ఆడుకోవడానికి. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు కర్వ్డ్ డిస్ప్లే అండ్ స్క్రీన్ రేట్ అనేది 144 రిఫ్రెష్ రేటు. సో కెమెరా కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మీకు 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మీకు చాలా బెటర్ ఆప్షన్. 5G కనెక్టివిటీ కూడా దీంట్లో ఈ మొబైల్లో చాలా బాగుంటుంది. కాబట్టి ఒక 20,000 బడ్జెట్ కానీ స్ట్రిక్ట్గా ఉంటే మోటో లవర్స్ కానీ అయితే ఖచ్చితంగా మోటో ఎడ్జ్ 40 అయితే తీసుకోవచ్చు. సో ఇంకొక లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ 20,000 21,000 బడ్జెట్లో మీకు లాంచ్ అయింది నథింగ్ ఫోన్ 2A. సో ఇదైతే ప్రైస్ డిస్కౌంట్ ఏం పెట్టలేదు కానీ జస్ట్ 750 రూపీస్ అయితే ఉంది. ప్రజెంట్ ఇది 26,000 రూపీస్ అయితే చూపిస్తున్నారు. సో ఇదంత వర్త్ అయితే మొబైల్ కాదు. సో ఎవరన్నా యూనిక్ డిజైన్ ట్రై చేయాలనుకుంటే వాళ్ళైతే తీసుకోవచ్చు. వివో అనేది ఆల్మోస్ట్ నేను లాస్ట్ 2-3 months నుంచి కూడా నేను వీడియోస్లో బెస్ట్ మొబైల్ సజెస్ట్ చేస్తున్నప్పుడు ఈ మొబైల్ కూడా ఉంది. ఇది చాలా ఓల్డ్ మొబైల్ బట్ స్టిల్ ఇప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్, కర్వ్డ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, Dimensity 7200 ప్రాసెసర్ ఉంటుంది, 5G చిప్ సెట్, డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, 4nm బిలియన్ టెక్నాలజీ అండ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ మీకు అప్ టు మీకు 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో డిస్ప్లే పరంగా మీరు గేమ్స్ ఆడుకోవడానికి, సెల్ఫీ, ఫోటో కెమెరాస్, సో ఒక ఆల్రౌండరు మీరు పెట్టే బడ్జెట్కి ఒక 22,000 ఆ బడ్జెట్లో మీరు కానీ చూసుకుంటే డెఫినెట్గా ఇది మంచి ఆఫర్. బట్ ఇది 25,000 అయితే చేశారు. కొన్నిసార్లు ఇది మీకు 21,000కి 20,000 కూడా ఆఫర్లు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది చాలా ప్రైస్ రేంజ్ అయితే ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇదైతే రికమెండబుల్ అయితే కాదు Vivo 22 Pro 5G ఇప్పుడు. సో ఇక ఫ్లాగ్షిప్ కేటగిరీ విషయానికి వస్తే మీకు iPhone 14. సో iPhone 14 మీకు ప్రీవియస్ సేల్లో చూసుకుంటే ఒక 2 months బ్యాక్ జరిగిన సేల్లో కూడా మీకు ఆల్మోస్ట్ 55,000 56,000కి యూజర్స్ అయితే కొన్నారు. బట్ ఇప్పుడైతే అంత ఆఫర్ అయితే లేదు. ఎవరన్నా కానీ ఐఫోన్ ఇష్టం ఉంది, నాకు ఖచ్చితంగా ఐఫోన్ కావాలనుకుంటే iPhone 14 ఇప్పుడు మీకు 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట ఈ క్రెడిట్ కార్డులో. సో దీనికైతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు అయితే ఉంది ఆఫరు. సో దాన్ని బట్టి అయితే మీ దగ్గర ఉంటే ప్లాన్ చేసుకోండి. సో దానికంటే మీకు iPhone 15 అయితే ఆల్మోస్ట్ 64,000కి అయితే వస్తుంది, 65,000కి. ఇక్కడ ఐఫోన్ కూడా పెట్టారనుకుంటే iPhone 15 అనేది 64,000కి అయితే ఉంది. సో మీరు 59,000 58,000 పెట్టి iPhone 14 తీసుకునే కంటే iPhone 15లో ఇంకా మీకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, బెటర్ కెమెరా ఉంటుంది. సో లేటెస్ట్ ఫోన్ కావచ్చు. iPhone 14 స్కిప్ చేసి ఎవరన్నా తీసుకుంటే iPhone 15 అయితే తీసుకోండి, ఇంకో 5,000 తీసుకోండి. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. పిక్సరు కంప్లీట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి, కొంచెం డిఫరెంట్ గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ని టెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కొద్దిగా గూగుల్ ఫోన్స్ మెయిన్ ఫోటోగ్రఫీ వీడియో కోసం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మీరు ఇంకొక 2 years నేను వాడుకుంటాను, 2 years కంటే ఎక్కువ వాడనుకునే వాళ్ళు మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోండి. సో స్టిల్ ఇది కెమెరాలో కావచ్చు, పర్ఫార్మెన్స్లో కావచ్చు, ప్యూర్ బెటర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది అనమాట. ఫైనల్ మనకి సామ్సంగ్ నుంచి ఎవరైతే సామ్సంగ్లో ఒక 30,000 35,000లో మీకు సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్, A55 అని, A73 అని, A77 అని, సో ఏ సిరీస్లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. నేను అంత అప్డేట్గా లేను ఏ సిరీస్లో, ఎందుకంటే ఏ సిరీస్ ఎవ్రీ మంత్ ఏదో ఒక మొబైల్ లాంచ్ అవుతూనే ఉంటుంది. సో పేర్లు అటు తిప్పి చిన్న చిన్న మార్పులు చేసి, సో ఏ సిరీస్ అది ఆఫ్లైన్ టార్గెటెడ్. ఒకవేళ మీరు ఏ సిరీస్ కాకుండా శాంసంగ్ కూడా నాకు మొబైల్ కానీ చూస్తున్నట్టయితే శాంసంగ్ గెలాక్సీ S23 FE ఉంది. ఇది 8GB RAM 128GB అయితే వస్తుంది. ఇది మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈక్వల్స్ టు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్కి అయితే ఈక్వల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సో మీకు కెమెరా వీడియో రికార్డు పరంగా అండ్ డిస్ప్లే పరంగా ఒక మంచి స్లీక్ డిజైన్ ఫ్లాగ్షిప్ 5G ఫోన్ కావాలనుకుంటే
ఒక 35,000లో సామ్సంగ్ గెలాక్సీ S23 FE తీసుకోండి. దీంట్లో కూడా మీకు 4,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు క్రెడిట్ కార్డు అంటే ఈఎంఐ ద్వారా పర్చేస్ చేస్తే ఆల్మోస్ట్ 33,000కి వస్తుంది కాబట్టి ఇది కూడా బెటర్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి నాకు ఫ్లిప్కార్ట్లో మొబైల్ గురించి అయితే డీల్స్ నాకు బెటర్ అనిపించినవి. సో ఇక చాలా అయితే ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ మీకు రెగ్యులర్గా ఏ ప్రైస్ ఉంటాయి ఆ ప్రైజే ఉన్నాయి. సో పెద్ద డిస్కౌంట్స్ అయితే లేవు. సామ్సంగ్ మొబైల్స్ నాకు ఫ్లాగ్షిప్ మొబైల్ ఒకటే నచ్చింది, కానీ ఇంకా ఎంట్రీ లెవెల్లో ఉండేటివి తీసుకునే అవసరం లేదనమాట. ఈ సామ్సంగ్ గెలాక్సీ F15 5G అనేది సో ఎవరన్నా ఒకవేళ సామ్సంగ్లోనే కావాలి నాకు 12,000 13,000లో నాకు కాల్ క్వాలిటీ కోసం సిగ్నల్ కోసం అట్లాగే బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకున్న మాత్రం ఈ సామ్సంగ్ గెలాక్సీ F15 5G అయితే తీసుకోండి. సో 13,000 ఉంటుంది, ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ మీకు 12,000లో వస్తుంది కాబట్టి ఇది కూడా బెటర్ డీల్ అని చెప్పొచ్చు. ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు, జస్ట్ ఫర్ కాల్స్ అట్లాగే బ్యాటరీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని అయితే తీసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు డైమెన్సిటీ 6100 ప్లస్ 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక బెటర్ పర్ఫార్మెన్స్, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఫైనల్గా మనం అమెజాన్ విషయానికి వస్తే అమెజాన్లో మీకు గ్రేట్ సమ్మర్ సేల్స్లో మీకు ఈ మంత్ 2nd నుంచి 7th వరకు అయితే జరుగుతున్నాయి అనమాట. సో దీంట్లో నాకు బెటర్ ఆఫర్స్ కనిపించినాయి కంపేర్ టు నాకు ఫ్లిప్కార్ట్ కంటే అమెజాన్లో కొద్దిగా ఆఫర్స్ కూడా ఎక్కువ కనిపించినాయి. అట్లాగే మీకు కార్డ్ చాయిస్ కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మీకు ఐసిఐసి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఒకసారి నేనైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ అప్ టు 3,000 వరకు అయితే ఉంది. సో మీరు కొనే ప్రోడక్ట్ని బట్టి వాటికి వచ్చే ఆఫర్ని బట్టి అయితే మాక్సిమం డిస్కౌంట్ 3,000 అనమాట. ఇన్ బిట్వీన్ మీకు 1,000 రావచ్చు, 1,500 రావచ్చు. ఒకవేళ మీరు కొనేటప్పుడు అయితే చెక్ చేసుకోండి. సో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే ఉంది ఐసిఐసిఐ బ్యాంక్లో. ఒకవేళ మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు కానీ ఉంటే దీంట్లో మీకు ఓన్లీ క్రెడిట్ కార్డ్కి అయితే ఆప్షన్ అయితే ఇస్తున్నారు అప్ టు 3,000 వరకు. సో గుర్తుపెట్టుకునేది క్రెడిట్ కార్డ్ అంటే డైరెక్ట్ పర్చేస్ చేస్తే ఒక అమౌంట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఈఎంఐ ద్వారా కన్వర్ట్ చేసుకొని కానీ మీరు పర్చేస్ చేసుకుంటే డిస్కౌంట్ అనేది ఇంకో 500 కానీ 250 రూపీస్ కానీ ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే ఈఎంఐ ద్వారా కొంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాళ్ళు ఈఎంఐ మీద మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ నాకు ఈ మొబైల్స్లో విషయానికి వస్తే సో నేను మొబైల్స్ క్లిక్ చేస్తుంది. సో ఇంక 2 days ఉంది ఈ సేల్ అనేది. నాకు ఐఫోన్ అయితే కనిపించింది. ఐఫోన్లో మీకు 48,000 రూపీస్ అయితే చెప్తున్నారు. సో iPhone 13 ఎవరైతే ఫస్ట్ టైం ఐఫోన్ యూస్ చేయాలనుకుంటున్నారో సో iPhone 13 అయితే చూస్ చేసుకోండి. ఆల్మోస్ట్ 48,000 ఉంది. సో దీని మీద మీరు క్లిక్ చేసి ఈ ఆఫర్స్ కానీ అప్లై చేసుకుంటే ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు వాటి మీద 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంది అప్ టు. సో మీరు 47,000 రూపీస్కి అయితే దీన్ని అయితే తీసుకోవచ్చు. 47,000 రూపీస్లో కిల్లర్ డీల్ అనమాట iPhone 13 అనేది. సో బెటర్ కెమెరా ఉంటుంది అండ్ 5G ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గేమింగ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో ప్రొఫెషనల్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీ సెల్ఫీ వీడియోకి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇక 13C ఉంది. OnePlus Nord CE 3.4 అయితే ఉంది. సో ఇదంతా వాల్యూ ఫర్ మనీ కాదు, దీన్ని స్కిప్ చేయండి. అట్లాగే రియల్మీ నార్జో 70X ఉంది, దీన్ని కూడా స్కిప్ చేయండి. అండ్ OnePlus Nord CE 3 5G సో ఇది కూడా వద్దు. సో ఈ నాకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది IQ Neo 9 Pro 5G. సో యాక్చువల్గా ఇది రెగ్యులర్ ప్రైస్ లాంచ్ చేయడం కూడా ఈ ప్రైస్లో లాంచ్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రాగా మీకు అప్ టు 1,250 రూపీస్ వరకు అయితే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద అయితే దీన్ని డిస్కౌంట్ అయితే ఇచ్చినాడు. మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ లేటెస్ట్ ప్రాసెసర్. ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో ద పర్ఫెక్ట్ మొబైల్ అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇది ఈఎంఐలో కూడా మీరు తీసుకోవచ్చు గేమ్స్కి. అట్లాగే మీరు ఒక ప్రొఫెషనల్ లెవెల్లో మీరు ఆడుకోవాలన్న ఆండ్రాయిడ్లో దీన్ని అయితే తీసుకోవచ్చు అనమాట 35,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇక సామ్సంగ్ M14 5G ఉంది, దీన్ని కూడా ఇగ్నోర్ చేయండి. IQ Z9 5G ఇస్తున్నారు, ఇది వద్దు. OnePlus Nord CE 3 Lite ఉంది, యాక్చువల్గా 17,500 ఉంది, బట్ ఆఫర్లో మీకు 16,249కి వస్తుంది. ఇది కూడా ఇగ్నోర్ చేయండి. నేను చెప్పాను కదా 10,000 రూపాయల లోపలే మీకు Poco M6 Pro మీకు అమెజాన్లో తక్కువ వస్తుందని. చూడండి 9,500 రూపీస్కి అయితే వస్తుంది. ఇది మీకు GST మీద అయితే ఆఫర్ ఇచ్చినాడు. చూడండి ట్యాక్స్ అని ఉంది. సో 28% లగ్జరీ మీద ట్యాక్స్ ఉంటుంది కదా, GST అనేది మీ నెంబర్, షాప్ నెంబర్ కానీ ఏదన్నా మీకు ట్యాక్స్ ఫైలింగ్ కానీ ఉంటే ఆ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్లో అయితే అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఆ 28% ఈ మొబైల్ వార్త తగ్గట్టు. అండ్ నెక్స్ట్ మనకు OnePlus 2R ఉంది. సో చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. మీకు 10R 11R 12 అనేది చాలా హిట్ మొబైల్స్. మీకు ఇటు చూసుకొని డిస్ప్లే విషయంలో కావచ్చు, కెమెరా విషయం కావచ్చు, 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. మీకు చాలా కూలింగ్ సిస్టమ్ కావచ్చు అండ్ కెమెరాలో కావచ్చు ఎవ్రీథింగ్ మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు ఆక్సిజన్ వాయిస్ 14th అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. పర్ఫెక్ట్ మీరు గేమ్స్ ఆడుకోవడానికి, సెల్ఫీస్, వీడియో రికార్డింగ్కి ఎవ్రీథింగ్ మీకు OnePlus 2 అనేది ద బెటర్ వాల్యూ ఫర్ మనీ. ఆల్మోస్ట్ 40,000 అయితే చూపిస్తున్నారు. సో దీంట్లో క్రెడిట్ కార్డు డిస్కౌంట్స్ ఎంత వస్తున్నాయో చూసుకోండి. ఇక్కడ నో ఈఎంఐ కాస్ట్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ క్రెడిట్ కార్డ్స్ మీద డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ మేజర్గా మనకి 1,000 రూపీస్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఒకవేళ మీరు
క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈఎంఐ ద్వారా పర్చేస్ చేస్తే. సో చెక్ చేయండి ఒకసారి. వీళ్ళు పెట్టడం మాత్రం బ్యానర్లో చూడండి ఎంత ప్రైస్ పెట్టారు, 38,000 పెట్టారు. సో ఆ 2,000 అనేది మీరు కార్డ్ అప్లై చేస్తే తగ్గుద్ది అనమాట. ఇక రెడ్మీ 12 5G ఉంది, దీన్ని ఇగ్నోర్ చేయండి. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra, సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో దీని ప్రైస్ ఏం తగ్గదు కానీ, సో 1,15,000 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ 1,40,000 చూపిస్తుండు, మనకు బ్యానర్లో మాత్రం 1,15,000 రూపాయలు అయితే చూపిస్తుండు. ఒకవేళ మనం క్లిక్ చేసి చూసినా కానీ ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultraని మనకి ఎంతవరకు ఇస్తున్నాడు, అప్ టు 5,250 వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నాడు. పెద్ద డిస్కౌంట్ అయితే ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కావాలనుకుంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద 750 రూపీస్ ఇస్తున్నాడు. సో బ్యానర్ ఒకటి పెడతారు అండ్ లోపల పర్చేస్ చేయడానికి పోయినప్పుడు ఒక విధంగా అయితే ఉంటుంది. సో ఎవరన్నా ఫ్లాగ్షిప్ లెవెల్లో ఐఫోన్కి బదులు సామ్సంగ్ తీసుకోవాలంటే దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇక ఐక్యూ Z7 Pro అయితే ఉంది, దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక శాంసంగ్ ఉంది, శాంసంగ్ M15 5G అని ఉంది, 11,000 రూపాయలు అయితే ఉంది. సో 12,000 రూపాయల బడ్జెట్, ఆ బడ్జెట్లో మీరు కానీ చూస్తుంటే డెఫినెట్గా ఇది కూడా బ్యాటరీ కోసం కేవలం మీకు డిస్ప్లే కాల్ క్వాలిటీ బాగుండడం కోసం 5G ఫోన్ కావాలంటే శాంసంగ్ అయితే తీసుకోండి. దీనికంటే మీకు ఇందాక కూడా సేమ్ మీకు చూపించింది, ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ మొబైల్ ఉన్నది. సో అక్కడ కంపేర్ చేసుకొని అక్కడ మీకు డిస్కౌంట్ ఎక్కువ వస్తుందంటే అక్కడైతే మీరు పర్చేస్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. మీరు కార్డు క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిపోద్ది దీంట్లో తక్కువ వస్తుంది, దాంట్లో తక్కువ వస్తుంది. దాన్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. అన్ని లింక్స్ అంటే నేను చెప్పినవన్నీ మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ పోకో M6 5G ఉంది, దీన్ని ఇగ్నోర్ చేసింది. అండ్ రియల్మీ నార్జో 70 5G ఇది కూడా వద్దు, హానర్ వద్దు. అట్లాగే పోకో C65 ఉంది, ఒక 6,800 ఆ బడ్జెట్లో ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబిలిటీలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ నాకు తెలిసి ఫ్లిప్కార్ట్లోనే కొద్దిగా ప్రైస్ తక్కువ ఉండాలి, 6,500 అలా ఉంటుంది. ఒకసారి చెక్ చేసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడైతే తీసుకోండి ఇది. అండ్ ఇక ఫ్లిప్పబుల్ ఫోన్స్ అయితే వచ్చినది. నేనైతే పర్సనల్గా ఇప్పుడు వరకు అయితే నేను ఫోల్డబుల్ ఫోన్స్ డిస్ప్లేలో మాత్రం వాడాను కానీ రియల్ లైఫ్లో అయితే నేను ఇప్పటివరకు అయితే టెస్ట్ చేయలేదు కాబట్టి వీటి గురించి అయితే ఏం చెప్పలేను. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటుందో ఫ్లిప్పబుల్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే ఒకసారి చూసి అయితే తీసుకోండి. ఇది తీసుకున్న వాళ్ళ కేటగిరీ సపరేట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనీ ప్రాబ్లం లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసి మీరు యూట్యూబ్లో ఇంకేదైనా అదర్ రివ్యూస్ చెక్ చేసి ఫ్లిప్పబుల్ ఫోన్స్ అనేటివి మీకు ఏది బాగుంటుంది అది తీసుకోండి. నేనైతే పర్సనల్గా నార్మల్ వాళ్ళకైతే రికమెండ్ అయితే చేయను ఫ్లిప్పబుల్ ఫోల్డబుల్ ఫోన్స్, ఎందుకంటే అవి పగిలినా కానీ లేదా యూజ్ చేసినా కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని అండ్ అంత వర్త్ కూడా కాదు అవి అన్ని ఫోన్స్ కూడా. సో S24 అయితే ఉంది. సో 68,000 రూపీస్ అయితే బ్యానర్ పెట్టినది, ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ప్రైస్ ఎంత ఉందో. సో చూసారా 80,000 రూపీస్ ఉంది. వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చినది డిఫరెంట్ డిస్కౌంట్స్ మీద ఏం పెద్దగా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ అప్ టు మీకు 4,250 అని పెట్టినారు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మీద, అబౌట్ 25,000 ఉంది కాబట్టి. సో మీకు 4,250 మైనస్ చేసుకున్నా కానీ ఈ 17,988 రూపీస్లోంచి ఆల్మోస్ట్ మీకు ఇంకా 75,000 చేంజ్ అయితే పడుతుంది అనమాట. ఇది వర్త్ అయితే కాదా అంటే సో వర్తే, లేటెస్ట్గా రిలీజ్ అయిన మొబైల్ ఇది. సో ఒకవేళ ఐఫోన్ ఇన్స్టెడ్ చూసుకుంటే ఐఫోన్కి ఇన్స్టెడ్ అనమాట iOS నచ్చని వాళ్ళు సామ్సంగ్ S24కి అయితే స్విచ్ అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో సేమ్ మీకు డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి ఆల్టర్నేటివ్ అని చెప్తున్నాను. అండ్ లావా అగ్ని 2 కూడా ఉంది. సో 16,000కి ఉంది, జనరల్గా ఇది 17,500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు ఇండియన్ బ్రాండ్ అంటే ఇష్టం అంటే ఒకసారి చెక్ చేసి తీసుకోండి. అండ్ టెక్నోపో ఉంది, ఇవన్నీ ఇగ్నోర్ చేసింది, ఇవన్నీ అంత వర్త్ మొబైల్ కాదు. సో ఇక నేను చూసిన వాటిలో ఏ సిరీస్ అనేది ఉంది, ఏ సిరీస్ అసలు వర్తే కాదు 35,000కి. ఈ మొబైల్స్ అసలు జోలికి వెళ్ళకండి ఆఫ్లైన్లో కూడా. సో ఏ సిరీస్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి, సో అసలు వర్తే కాదు. ఐక్యూ Neo 7 Pro 5G, సో ఒక 30,000 రూపాయల బడ్జెట్లో ఇది గేమింగ్ మొబైల్ అనమాట. ఐక్యూ ఫ్యాన్స్ మాత్రం ఏమన్నా ఉంటే వాళ్ళైతే తీసుకోండి. సో మిగతా వాళ్ళకైతే రికమెండబుల్ అయితే కాదు, ఎందుకంటే ఐక్యూ Neo 9 Pro అనేది లేటెస్ట్ వచ్చింది కాబట్టి దాన్ని అయితే తీసుకోండి. ఇది అయితే ఐక్యూ Neo 7 Pro అనేది వర్త్ అయితే కాదు. సో ఎవరైనా ఐక్యూ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. అని ఎక్కడా లేవు. OnePlus 11 ఉంది అండ్ ఆల్మోస్ట్ 42,000 ఉంది. సో ఇంకా నాకు పెద్ద వర్త్ మొబైల్స్ అయితే ఇంకా అనిపించలేదు. నాకు ఎక్కువగా వర్త్ అనిపించింది iPhone 13 ఒకటి కనిపించింది, అట్లాగే OnePlus Nord CE3 ఒకటి కనిపించింది, పోకో M6 Pro, అట్లాగే మీకు ఐక్యూ Neo 9 Pro, OnePlus 12R. సో ఈ 4-5 మొబైల్స్ మాత్రం నాకు ద బెస్ట్ డీల్స్ అనిపించినాయి అమెజాన్లో. అండ్ ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మీకు ఏవైతే రెగ్యులర్గా ఉండే ప్రైస్లో ఉన్నాయి, కాకపోతే ఈ రోజు అడిషనల్గా SBI క్రెడిట్ కార్డ్స్ మీద ఒక 1,000 రూపీస్ అప్ టు మీకు డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రైస్ అయితే తగ్గుద్ది అనమాట. ఇది ఇవాళ వీడియోలో మొబైల్స్ గురించి అయితే ఈ గ్రేట్ సమ్మర్ సేల్ కావచ్చు, బిగ్ సేవింగ్స్ డేస్ కావచ్చు. సో అమెజాన్లో అయితే తొందరగా అయితే ఆఫర్స్ అయితే వెళ్ళిపోతాయి డే ఆఫ్టర్ టుమారోకి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్లిప్కార్ట్లో మాత్రం మీకు అప్ టు 9th వరకు ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చిన మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే అర్జెన్సీ అయితే కాదు, వెయిట్ చేయండి. సో ఐఫోన్స్ అట్లాగే సామ్సంగ్ ఫోన్స్ అయితే
OnePlus ఫోన్ అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్లు అయితే కొద్దిగా తీసుకోవచ్చు, కానీ మీరు తొందరపడి ఎంట్రీ లెవెల్ ఏదైతే 15-20 వేల రూపాయల బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకైతే ఏం ఆఫర్స్ పెద్దగా లేవు, సేమ్ రెగ్యులర్ ప్రైజే ఉన్నాయి, కాకపోతే ఒక 500,000 అయితే తగ్గుద్ది అనమాట. సో వెయిట్ చేయండి. ఇంకా మీరు ఫ్లాగ్షిప్ ఎవరన్నా అర్జెంట్ కాదనుకునే అర్జెంట్ వాళ్ళు మాత్రమే, నాకు మొబైల్ రిక్వైర్మెంట్ అర్జెంట్ ప్రజెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే బై చేయండి. ఇది వాళ్ళ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.